29 నుంచి 38 వరకు చదువుకున్నాం. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెతన్య అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచిరి. మీరు ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను కనబడి దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దానిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పట్టబడి ఉన్న వారు వెళ్ళి ఆయన తమలో చెప్పినట్లే కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావాల్సి ఉంది అనేది. తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ దగ్గర నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఆమేన్.